Pebbles Telugu. Hello friends, welcome to Pebbles. మననేటి చేయబోయేది మష్రూమ్ 65. మష్రూమ్ వచ్చి అందరికి పెట్టిన మష్రూమ్ నుంచి మనం ముందు బాగా శుభ్రంగా కడిగేసి దాంట్లో కొద్దిగా మసాలాస్ వేసి చేయబోతాము. రెండే ఎట్ట చేసేది చూద్దాం. ముందు మష్రూమ్ ఎత్తి బాగా శుభ్రంగా కడిగి పెట్టి ఉంటాను. దీని వచ్చి మనం ఒక 4గా కట్ చేసి వేసుకుంటాం. చూడండి ఇలాగే ఈ సైజులో మనం 4 ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టి ఉంటాము. ఇంకా దీంట్లో మసాలాస్ వచ్చి పసుపు, కొద్దిగా మిరప్పొడి, ఒక సగం చెంచా వేస్తే చాలు, కాశ్మీరీ మిరప్పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవచ్చు. అది వచ్చి ఆప్షనల్గా మీరు కావాలంటే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోండి. అన్నీ వేసి బాగా కలిపొచ్చుకోండి. కావాల్సిన ఉప్పు కూడా మనం వేసుకుంటాం. బాగా మొత్తం కలిపొచ్చుకోండి. బాగా కలిసేట కలిపొచ్చేసి 2 చెంచా కార్న్ఫ్లవర్ పిండి వేసుకోండి. 1 చెంచా మైదా పిండి. ఇదన్నీ మొత్తం వేసి బాగా పెసకండి. ఇది ఒక 30 నిమిషాలు మనం నానబెట్టేస్తాం. దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అట్నే పక్కన పెట్టండి. ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి ఎత్తుకుంటాం. చూడండి నూనె బాగా కాగిపోయింది. ఇప్పుడు నేను మష్రూమ్ని వేస్తున్నాను. సరే దీనిలో కొద్దిగా కరంపాకు వేసుకోండి. బాగా వేయించి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఎత్తుకుంటాం. చూసారా దీంట్లో వచ్చి మనం కరంపాకు వేస్తాం. ఆ ఫ్లేవర్ బాగుంది. అది మటు లేకుండా మనం పచ్చిమిరపకాయ కూడా వేసి ఎత్తుకోవచ్చును. అది రుచి కూడా మనకు తనిగా వేరగా ఉన్నది. ఇది వచ్చి భిన్న ఉడిగిపోను. అందువల్ల మనం హై ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించి ఎత్తుకోవచ్చును మష్రూమ్ని. చూసారా మష్రూమ్ 65 రెడీ. నేను మష్రూమ్ 65 ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.